Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 8th class biology conversation of plants and animals. So in this video we are discussing about the next topic, so flora and fauna. So this is the most important thing, conservation of plants and animals. So these are the one of the method for conservation. So previous video already we are discussing about biospheres. So what is mean by biosphere? So what is the process of biosphere? So in this video we are discussing about flora and fauna. So what is mean by flora and what is mean by fauna? So flora and fauna are the most important thing in conservation of plants and animals. So this flora and fauna, the both are important. So especially in conservation. So conservation lo మనం తీసుకుంటే సంరక్షించే విధానంలో తీసుకుంటే so flora and fauna, the both are very important in conservation of plant species and animal species. So flora మరియు fauna ఈ రెండు కూడా సో మనం చేసేటటువంటి సంరక్షణ విధానంలో మొక్కల్ని కానీ లేదా జంతువులు కానీ రెండింటిని మనం సంరక్షించేటప్పుడు ఈ రెండు మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు మెథడ్స్ ని మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే కన్జర్వేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తాం. సో కన్జర్వేషన్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ ద ప్రొటెక్టింగ్ ఆఫ్ పర్టికులర్ ప్లాంట్ స్పీసీస్ అండ్ అనిమల్ స్పీసీస్ సో విచ్ ఈస్ ఆర్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఎండేంజర్ అంటే నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. సో ఇప్పుడు now we are discussing about flora. So flora అంటే ఏంటంటే so there is given a definition of about the flora. So flora అంటే ఏంటి అంటే the plants of a particular region or area are the termed as it is flora. So ఇక్కడ flora అంటే ఏంటంటే the plants of a particular region. So what is mean by particular region అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో లేదా ఒక ఏరియాలో సో ఒక ప్రాంతంలో కానీ లేదా ఒక పర్టికులర్ ప్లేస్ ఒక స్థలంలో కానీ సో ద ప్లాంట్స్ a particular region or area are termed as it is flora. అంటే ఒకే ఒక ప్రాంతంలో నిర్దిష్టమైనటువంటి మొక్కలు ఒకే రకమైనటువంటి మొక్కలు ఒకే ప్రాంతంలో ఉంటే దాన్ని ఫ్లోరా అని పిలుస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్లోరా? ఫ్లోరా అంటే ఏంటంటే సో వివిధ రకాలైనటువంటి మొక్కలు కాకుండా సేమ్ స్పీసీస్, దెర్ ఈస్ అ సేమ్ స్పీసీస్ సో ఒకే రకమైనటువంటి మొక్కలు సేమ్ స్పీసీస్, దెర్ ఇస్ నో వేరియేషన్స్ ఆఫ్ అదర్ స్పీసీస్ బట్ దెర్ ఇస్ అ సేమ్ స్పీసీస్ పర్టికులర్లీ ఇన్ వన్ ఏరియా. ఒకే ఏరియా లేదా ఒకే ప్లేస్ లో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి మొక్కలు ఒక చోట గాన డెవలప్ అయితే సో దాన్ని ఏమనిపిస్తున్నామంటే ఫ్లోరా అంటున్నాము. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. సో నథింగ్ బట్ సో ఇక్కడ ఒకే రకమైనటువంటి స్పీసీస్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా ఉండొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. ఇక్కడ చూస్తే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్ ఏరియా మొత్తము కూడా దే ఆర్ డెవలప్డ్. సో సన్ రైజ్, సో సన్ రైజెస్ మనం ఎక్కువగా సన్ రైజ్ ఆఫ్ ప్లాంట్స్ ని ఎక్కువగా డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి మొత్తం ఒకే ఏరియాలో సో టోటల్ మొత్తం సన్ రైజ్ స్పీసీస్ ని డెవలప్ చేస్తారు. సో దీన్ని ఏమనిపిస్తున్నాం అంటే ఫ్లోరా అంటున్నాం. వీ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ స్పీసీస్ ని డెవలప్ చేయొచ్చు. సో లేదా లిల్లీ స్పీసీస్ కానీ సో లిల్లీ స్పీసీస్ కానీ లేదా ఇంకే డెవలప్ చేయొచ్చు అంటే జాస్మినం కానీ. సో ఇలా ఒకే ఏరియాలో ఒకే రకమైనటువంటి స్పీసీస్ ఆ టోటల్ కంప్లీట్ ఏరియా మొత్తం కూడా ఒకే రకమైనటువంటి స్పీసీస్ మాత్రమే ఉండవు. అలా ఒకే రకమైనటువంటి స్పీసీస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఫ్లోరా అంటున్నాం. వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోజ్, లిల్లీ, జాస్మినం, క్రైసాంతిమం. సో క్రైసాంతిమం చామంతి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ టు టేక్ ద ఫ్లోరా. సో ఫ్లోరాకి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లోరా ఇంక్లూడ్ మ్యాంగో, జామున్, సన్ఫ్లవర్ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి ఒకే ఏరియాలో సో మ్యాంగో ఫ్రూట్స్ అన్ని ఒక చోటే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి జామున్, సో నేరేడు చెట్టు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే దాంట్లో ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ స్పీసీస్, ఎన్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ పర్టికులర్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ కి సో నంబర్ ఆఫ్ స్పీసీస్, ఫ్రూట్ స్పీసీస్ కావచ్చు లేదా ఫ్లవరింగ్ స్పీసీస్ కావచ్చు ఇలా ఉంటే సో దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఫ్లోరా అంటున్నాం. సో ఇట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్లోరా.
the plants of a particular region, ఒక particular region కానీ లేదా ఏరియా కానీ are termed as సో ఫ్లోరా. దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఫ్లోరా అని పిలుస్తున్నాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లోరా. సో ఫ్లోరాకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇంక్లూడ్ మ్యాంగో. సో మ్యాంగోని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే బికాస్ చూడండి ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ బ్రాంచ్ లో ఏమున్నాయి, నంబర్ ఆఫ్ మ్యాంగోస్. సో ఈ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఉండడం వల్ల సో దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లోరా. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫ్లోరా. అంటే ఒక నంబర్ ఆఫ్ స్పీసీస్ అన్ని కూడా ఒక బ్రాంచ్ కే ఉన్నాయి. వీ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ జామున్. సో జామున్ లో కూడా ఏంటంటే మనకు ఒక బ్రాంచ్ ఉంది. ఒక బ్రాంచ్ చుట్టూ ఏమున్నాయి, ఫ్రూట్స్ అన్ని కూడా ఒకే బ్రాంచ్ కి అటాచ్ అయి ఉన్నాయి. సో ఇలా ఉంటే సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం, ఫ్లోరా అంటున్నాం. సో నాట్ ఓన్లీ దట్, సో ఇప్పుడు ఫ్లవరింగ్ స్పీసీస్ లో తీసుకుంటే ఒక పర్టికులర్ ఏరియాలో టోటల్ స్పీసీస్ అన్ని ఫ్లవరింగ్ స్పీసీస్ ఉన్నాయి. అది కూడా ఏంటి, సన్ ఫ్లవరే ఉంది. సో సన్ ఫ్లవర్ ఉండడం వల్ల ఈ సో పర్టికులర్ రీజియన్ ని లేదా పర్టికులర్ ఏరియాని ఏమని పిలుస్తున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్లోరా అంటున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్లోరా? ద ప్లాంట్స్ ఆఫ్ పర్టికులర్ రీజియన్ ఆర్ ఏరియా ద టర్మ్డ్ యాజ్ అ ఫ్లోరా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లోరా ఇంక్లూడ్ మ్యాంగో, జామున్, సన్ఫ్లవర్ ఎక్సెట్రా. సో వీ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో రోజ్, లిల్లీ, జాస్మినం, సో క్రైసాంథెమం. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్లోరా. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో ఫనా. సో ఆల్రెడీ మనం ఫ్లోరా గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఫనా. సో ఫనా అంటే ఏంటి, సో ఎందుకు యూజ్ అవుతుంది? సో ఫ్లోరా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకే పర్టికులర్ రీజియన్ లేదా ఒకే పర్టికులర్ ఏరియాలో ఉంటే వాటిని ఫ్లోరా అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఫనా. ద అనిమల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజియన్ ఆర్ ఏరియా ఆర్ టర్మ్డ్ అట్ ఈస్ ఫనా. సో ఫ్లోరా ఇస్ డిఫరెంట్, ఫనా ఇస్ డిఫరెంట్. So flora. So flora means which is indicates of flowering species or plants. సో ఫ్లోరాలో మనకి ఏంటంటే ప్లాంట్స్ ని మనం ఒకే రీజియన్ లో లేదా ఒకే ఏరియాలో డెవలప్ చేయడం కానీ లేదా చూస్తే కానీ దాన్ని ఏమనిపిస్తామంటే ఫ్లోరా అంటున్నాం. ఫ్లోరా మీన్స్ ఓన్లీ ద రిలేటెడ్ టు ఆర్ ఇట్స్ బిలాంగింగ్ టు ద ప్లాంట్ స్పీసీస్ ఓన్లీ. ఫ్లోరా అనేది మొక్కలకు సంబంధించినటువంటి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఐ మీన్ మొక్కలకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఒక రీజియన్ ఒక ప్రాంతంలో మొక్కలు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటున్నాం, ఫ్లోరా అంటున్నాం. సో నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫనా. సో సేమ్ డెఫినేషన్, ఫ్లోరాకి ఫనాకి సేమ్ డెఫినేషన్. బట్ ఇక్కడ ఏంటంటే అనిమల్స్, అక్కడ ఏమన్నాము ప్లాంట్స్ అన్నాము, ఇక్కడ ఏమంటున్నాం అనిమల్స్. సో అనిమల్స్ ఇంక్లూడ్ అయితే దాన్ని ఫనా అంటున్నాం. ద అనిమల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజియన్ ఆర్ ఏరియా, ఒక పర్టికులర్ రీజియన్ లో కానీ లేదా ఒక ఏరియాలో కానీ సో టర్మ్డ్ యాజ్ ఎ ఫనా, దాన్ని ఏమని పిలుస్తున్నాము, ఫనా అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్ వెళ్తాం లేదా ఒక అడవికి వెళ్ళినప్పుడు జంగల్కి వెళ్ళినప్పుడు మనం చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ డియర్స్. సో అక్కడ ఉన్నటువంటి జింకలన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఒక 10, 20 దాకా కనిపిస్తుంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఫనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాలో మనం వెళ్తే బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్యారట్ కానీ, పికాక్ కానీ, క్రోస్ కానీ ఇలాంటివి. సో ఒకే రీజియన్ లో ఒకే ప్రాంతంలో ఏంటంటే ఎక్కువగా ఎన్ నెంబర్ ఆఫ్ అంటే ఏంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కనిపిస్తాయి కాబట్టి దాన్ని ఫనా అంటున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాన్ని తీసుకోవచ్చు లేదా చెరువులు కానీ కొలను కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటిలో ఫిషెస్ ఉంటాయి. సో మొత్తం కూడా ఏంటంటే ఎక్కువ ఫిషెస్ ఉండడం వల్ల దాన్ని ఏమని పిలుస్తాం, ఫనా అంటున్నాం. అంటే ఇట్స్ ఇండికేట్స్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ పర్టికులర్ ప్రెసెంట్ ఇన్ ఏరియా ఆర్ పర్టికులర్ రీజియన్. ఒకే ఏరియాలో ఎన్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ సేమ్ స్పీసీస్ ఉన్నాయి కాబట్టి అనిమల్ కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం అంటే ఫనా అంటున్నాం. అదే ఫ్లవరింగ్ స్పీసీస్ కానీ ప్లాంట్స్ ఉంటే వాటిని ఫ్లోరా అంటున్నాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫనా ఇంక్లూడ్స్ ఆఫ్ డియర్, ప్యారెట్ అండ్ తర్వాత గోల్డ్ ఫిష్, ఈగల్, లయన్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా దేని కిందకి తీసుకోవచ్చు అంటే మనము ఫనా కిందకి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వేరియేషన్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా. సో ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ లవ్.